ఇక వివరాల్లోకి వెళితే కోటి విద్యలు కూటి కోసమే అనే సామెత ఉంది కదా. మనం కష్టపడేది పట్టెడు అన్నం కోసమే. మన దేశంలో వరి, గోధుమలు ముఖ్యంగా పండే ఆహార పంటలు. మన దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా రైస్ని ముఖ్య ఆహారంగా తీసుకుంటారు. రైస్ లేనిదే మనకు రోజు గడవదు. రైతులు పండించిన వడ్లను మిల్లులో ఆడించి బియ్యంగా మార్చి ప్యాక్ చేసి మార్కెట్కి పంపుతారు. ఒకప్పుడు వడ్లని బియ్యంగా మార్చేందుకు పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉండేవి. రైతులు పల్లెలో పండించిన వడ్లను తీసుకెళ్లి అక్కడ బియ్యంగా మార్చి అమ్ముకునేవారు. రైస్ మిల్ ఖర్చులు భరించలేని వారు దళారీలకు వడ్లను అమ్ముకునేవారు. అలా దళారీలకు అమ్మడం వల్ల గిట్టుబాటు ధర ఉండడం లేదు. అలాగని అటువంటి పెద్ద పెద్ద రైస్ మిల్స్ని నడపడం చాలా కష్టంతో మరి ఖర్చుతో కూడుకున్న పని. సో పంటలు పండిస్తున్న రైతులు కానీ, ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కానీ ఈ మినీ రైస్ మిల్ బిజినెస్ను మీ ఊరిలో, మీ ఇంటి వద్ద అతి తక్కువ ఖర్చుతో ప్రారంభించి మీరు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీ ఊరిలోని వరి పంటలు పండించే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మినీ రైస్ మిల్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే మిషన్ వివరాలు చూద్దాం. ఈ మినీ రైస్ మిల్ మిషన్ చాలా చిన్నదిగా మీ ఇంట్లోనే పెట్టి రన్ చేసే విధంగా ఉంటుంది. ఈ మినీ రైస్ మిల్ని ఆపరేట్ చేయడానికి పెద్ద పెద్ద ఆపరేటర్స్ అవసరం లేదు. ఎవరైనా చాలా ఈజీగా ఈ మిషన్ ఆపరేట్ చేయవచ్చు. ఈ మిషన్ ధర 25,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఉన్నాయి. మిషన్ యొక్క కెపాసిటీని బట్టి ధరలో తేడా ఉంటుంది. మీరు ఒక 25,000 రూపాయల మిషన్ తీసుకుంటే అది గంటకి 120 కేజీల వడ్లని బియ్యంగా మార్చగలదు. కానీ చిన్నగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు మిషన్ క్వాలిటీ చూసుకొని సుమారు 50,000 రూపాయల లోపు ధరల్లో మిషన్ తీసుకుంటే బెటర్. ఈ మిషన్ 3 HP మోటార్తో పనిచేస్తుంది. ఈ మిషన్ ఇంటికి వాడే సింగిల్ ఫేజ్ కరెంట్తో పనిచేస్తుంది. ఈ మిషన్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చాలామంది సప్లయర్స్ కనబడతారు. వారితో సంప్రదించి పర్చేస్ చేయవచ్చు. ఇంకా indiamart.comలో కూడా లభ్యమవుతుంది. ఇప్పుడు ఈ మినీ రైస్ మిల్ మిషన్ పనితీరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ మిషన్ని కేవలం వడ్ల నుండి బియ్యం తీయడానికే కాకుండా మల్టీ ఫంక్షనల్గా చాలా రకాలు యూజ్ చేసుకోవచ్చు. అనేక రకాల మసాలా పొడులను కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ యొక్క మార్కెటింగ్ గురించి చూద్దాం. ఈ మినీ రైస్ మిల్కి మెయిన్ కస్టమర్స్ రైతులు. ధాన్యం పండించే రైతులకు మీరు మిల్ స్టార్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు మీ బిజినెస్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా సర్క్యులేట్ చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల రైతులందరికీ తెలిసేలా పాంప్లెట్స్ పంచవచ్చు. అలాగే చుట్టుపక్కల ఏరియాలో ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టడం ద్వారా కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా ప్రమోషన్ చేసుకుని బిజినెస్ పెంచుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మినీ రైస్ మిల్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.